నేను వెళ్తున్నా. సో డాడీ ఏంటంటే టాపర్ పక్కన కూర్చున్నా నేను. లాస్ట్ బెంచ్ స్టూడెంట్, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ డాడీ ఏంటంటే సరే నువ్వు యాక్ట్ చెయ్యి, బట్ స్టడీస్ కూడా మంచిగా కంప్లీట్ చేసుకోవాలి, సెమిస్టర్ లో ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అనేవారు. అది లేకుండానే నేను మేనేజ్ చేసేదాన్ని. డాడీకి అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది, అమ్మో ఎట్లా అని చెప్పి. అప్పుడు డాడీ ఒకటి, కానీ ప్రెషర్ మొదలైంది డాడీకి. డాడీ ఒకటే అన్నారు, నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత నీ సర్టిఫికేట్ నాకు చేతిలో పెట్టు, జాబ్ తెచ్చుకో, ఆ తర్వాత నీ ఇష్టం, నేను నీకు స్టాండ్ తీసుకుంటే నేను నీకు సపోర్ట్ చేస్తా, బట్ అప్పటి వరకు వద్దు అన్నారు. సో వద్దు అన్న అలా అలా గ్రాడ్యువల్లీ తగ్గించా. తర్వాత మళ్ళీ అలా అలా చేస్తున్న కొద్దీ ఒక మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తప్పుడు అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ మంచి నేమ్ అయితే వచ్చింది. అది ఏంటంటే నా కో యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ముందు ఇయర్ ఒక ఫిలిం ఫెస్టివల్ కి నామినేషన్స్ పంపించుకున్నారు. 2024 బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు 23 లాస్ట్ ఇయర్.